रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। జై శ్రీరామ్. టిఎల్సిఏ సభ్యులందరికీ విశ్వావసునామ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత సంవత్సరం మన చిన్నారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించిన బాలరామాయణానికి ధీటుగా ఈ సంవత్సరం శ్రీరామ పట్టాభిషేక ప్రదర్శనను మీ ముందుకు తీసుకువస్తున్నారు. రామాయణంలోని అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ మరియు ఉత్తర ఖండాలను ప్రదర్శిస్తున్న చిన్నారుల ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఏమే మానస, ఎలా ఉన్నావు? ఓ గిరిజ, నువ్వా? బాగున్నాను. ఇంతకీ ఏమిటి సంగతులు? నీకు మన కోసల రాజ్యాధిపతి దశరథ మహారాజుల వారు తెలుసు కదా? తెలుసు. ఆయనకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనే 4 కుమారులు ఉన్నారుగా. ఆ మహారాజు ముదుసుల వాడై రాజ్యపాలన చేయలేకపోతున్నాడు పాపం. అయ్యో, మరి మన కోసల ప్రజల బాగోగలు ఎవరు చూస్తారు? అందుకే దశరథ మహారాజు ఆయన పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేసి రాజ్యపాలన అప్పగిస్తున్నాడు. మన అయోధ్య నగరం అంతా సంబరాలు జరుపుకుంటున్నది. అవునా? శ్రీరామ పట్టాభిషేకమా? ఎంత మంచి శుభవార్త చెప్పావే. పద, మనం అందరం వెళ్ళి రాజమందిరం అలంకరిద్దాం. ఏమిటిరా? ఏమి జరుగుతుంది ఇక్కడ? ఎందుకీ సంబరం? ఓ మందిరమ్మా, ఎలా ఉన్నావు? మన రామయ్యకు రేపే పట్టాభిషేకం, అందుకే ఈ సంబరం అంతా. అవునా? ఇది నిజమా? అవును, అందుకే మన రాజ్యంలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. రాముడికి పట్టాభిషేకమా? ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎంత పొగరు నీకు మందిరమ్మా! ఇవాళతో మనకేం పని? మనం రాజమందిరంలో చాలా అలంకారాలు చేయాలి. పదండి వెళ్దాం. రావే మందరా, ఏమిటి మన నగర విశేషాలు? నీ సవతి కొడుక్కి రేపు పట్టాభిషేకమంట. నీ మొగుడు ఆ రామచంద్రుడికి రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. నా రాముడికి పట్టాభిషేకమా? ఎంత మంచి వార్త చెప్పావే. నేను దగ్గరుండి రాముడికి మంగళ స్నానం చేయిస్తాను. మందరా, ఏమిటే ఆ పొగురు? ఏమి పౌరుషం వచ్చిందా? నీవు నమ్ముకున్న వారంతా నిన్ను మోసం చేస్తుంటే, అవమానిస్తుంటే నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదానిపై పొడుచుకొచ్చిందే అంత పౌరుషం. మందరా, ఏమిటే ఇప్పుడు జరిగిన అవమానం? నన్ను ఎవరు మోసం చేశారు? ఎవరు అవమానించారు? నీ ముద్దుల మొగుడు ఆ రామ పట్టాభిషేకం గురించి నీకు చెప్పాడా? నీ సవతి కౌసల్య కూడా నీకు చెప్పలేదు. నీవు అంతగా ప్రేమించే ఆ రాముడు కూడా నీ దగ్గరకు రాలే. ఆశీర్వాదము కోరను లేదు. ఇంతకన్నా అవమానం మరొకటి ఉందా? ఈ పరాభవం కుట్రలు చాలవా? కుట్ర? అవును, సంతానహీనుడు
ధన్యుడైన దశరథుడు నిన్ను పెళ్లి చేసుకుని నీ కొడుక్కి పట్టాభిషేకం చేస్తానన్న ఆయన ఈనాడు నీ సవతి కొడుక్కి పట్టాభిషేకం చేస్తున్నాడు. నీ కొడుకునేమో దేశాంతరం పంపించాడు. ఇది కుట్ర కాదా? అవును మందర, ఇది కుట్రే. ఆ రాముడి పట్టాభిషేకం జరగకుండా ఏదైనా మార్గం చెప్పవే. ఆనాడు దేవాసుర యుద్ధంలో నీవు చేసిన సహాయానికి నీ భర్త నీకు 2 వరాలిచ్చాడు. గుర్తుందా? అవును, గుర్తుంది. ఆ 2 వరాలు ఇప్పటికీ నేను కోరలేదు. ఎప్పుడు కోరబోతున్నావు విను. అర్థమైంది మందర, నేను ఏమి చెయ్యాలో తెలుసు. ఇక నీవు వెళ్ళవచ్చు. కైకా, కైకా, ఎక్కడున్నావు కైకా? కైకా, ఏమది, నీవు ఇంకనూ అలంకరించుకోలేదా? దేవి, వెళ్ళు, త్వరగా అలంకరించుకో. రామునికి మంగళ స్నానం చేయించాలి. నన్నెవరు పిలిచారు? నేను చేసిన అపరాధాన్ని మన్నించి ఈ దాసుడిని కనికరించి త్వరగా అలంకరించుకోనిరా. రాముని మంగళ స్నానానికి వేలవుతున్నది. నేను రాను. దేవి, నీ అలక తీరడానికి ఏమైనా కోరికలుంటే చెప్పు, తప్పక తీరుస్తాను. మాట తప్పరుగా. తప్పనుగాక తప్పను, అడుగు. నాకేమీ కొత్త కోరికలు లేవు. ఆనాడు దేవాసుర యుద్ధంలో మీరు వాగ్దానం చేసిన ఆ 2 వరాలిమ్మని కోరుతున్నాను. అవశ్యం ప్రసాదిస్తాను, కోరుకో దేవి. నమ్మమంటారా? నా రాముడి మీద ప్రమాణం చేసి నీ కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఏమిటా 2 కోరికలు? ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్ష్యం. మహారాజా, రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి బదులు భరతునికి పట్టాభిషేకం జరగాలి. ఇది నా మొదటి కోరిక. కైకా, ఏమిటి నీవు అంటున్నది? అయినా రాముడుండగా భరతుడు పట్టాభిషేకానికి అంగీకరించడు. అందుకే రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం స్వీకరించాలి. ఇది నా 2వ కోరిక. కైకా, నా రాముడికి అరణ్యవాసమా? ఈ మాటలంటున్నది నీవేనా? అవును. నా పంచ ప్రాణాలైన రాముణ్ణి వనవాసానికి పంపించలేను. ఆడిన మాట తప్పుతున్నారు. అయినా సరే నేను రాముణ్ణి పంపించను. మీరు ఆ రాముడి మీద ప్రమాణం చేశారు. పాపిష్టిదానా, నేను నా నోటి ద్వారా రామునికి చెప్పలేను. నీవే కర్కశంగా నిర్దాక్షిణ్యముగా రామునికి చెప్పు. నా రాముడు కానలకు వెళ్ళిన మరుక్షణమే నేను చచ్చిపోతాను. వెళ్ళు, నీవు నా ఎదుట కనిపించకు. రామా, రామా. ఆ తరువాత ఏమి జరిగిందంటే, శ్రీరామచంద్రుల వారు తన తండ్రి దశరథ మహారాజుని కలవటం కోసం కైకేయి మహారాణి మందిరానికి వస్తాడు. తన తండ్రి అస్వస్థతతో నేల మీద పడి ఉండటం చూసి దానికి కారణం ఏమిటని కైకేయిని అడుగుతాడు. దీనికి సమాధానంగా కైకేయి, మీ నాన్నగారు నిన్ను 14 ఏండ్లు అరణ్యవాసానికి వెళ్ళమన్నట్లు రాముడికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యమన్నట్లు కోరారని చెబుతుంది. పితృవాక్కు పరిపాలనపై మక్కువ కలిగిన శ్రీరామచంద్రుడు సంతోషముగా సీత మరియు లక్ష్మణులతో వనవాసానికి బయలుదేరాడు. ఈ వార్త విన్న దశరథ మహారాజు బాధతో ప్రాణాలు విడిస్తాడు. రండి, ఇప్పుడు శ్రీరామచంద్రుని అరణ్యవాస ఘట్టాన్ని మనం చూద్దాము. దొరా మన గూడెంలోకి శ్రీరామచంద్రుడు ఆయన భార్య సీతమ్మ తమ్ముడు లక్ష్మణులతో కలిసి వస్తుండ్రు. చాలా సంతోషం. పద
మనందరం వెళ్ళి ఆ స్వామిని సంతోషంగా మన గూడేనికి తెద్దాం. ఓ సరే. రామయ్య తండ్రి దండాలు. అమ్మా సీతమ్మ తల్లి దండాలు. లక్ష్మణ స్వామి నీకు దండాలు. రండి మా గూడెంలో కాస్త విశ్రాంతి తీసుకుందురు. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బక ఎరిసావంట, పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట. ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. బాబు ఆగు. అయ్యా నే వత్తుందా బాబు నే వత్తుందా, నీ కాళ్ళు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట. నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయ చూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట. మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. నాయనా గుహుడా, నీవు నీ పరివారమంతా ఎలా ఉన్నారు? మీ దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నావు స్వామి. మీ రాకతో మా గూడెం పవిత్రం అయింది. సంతోషం. మేము ఇక్కడ 14 ఏండ్లు ఉండడానికి అనువైన ప్రదేశం ఉందా? మీరొస్తున్నారని తెలిసి చిత్రకూట పర్వతం పంచవటీ తీరాన పర్ణశాల ఏర్పాటు చేశాను స్వామి. అక్కడ మీరు హాయిగా ఉండొచ్చు. మంచిది. మేము వెళ్ళి ఆ పర్ణశాలలో సేద తీరుతాము. సరే దొరా. లక్ష్మణ, నీ సేవలు, సీత నీ సహచర్యము, ఈ చిత్రకూట పర్వత సౌందర్యములు నాకెంతో తృప్తినిస్తున్నాయి. మన ఈ ప్రశాంత జీవనమును మా తండ్రి దశరథ మహారాజుల వారు ఒక్కసారి చూస్తే ఎంతో సంతోషిస్తారు. అవునా అన్నయ్య, మీరు చెప్పినది అక్షర సత్యం. నాకు కూడా మన తల్లిదండ్రులను సహోదరులను చూడాలని చాలా కుతూహలంగా ఉన్నది. అన్నా, ఎవడి మూలాన నీవు అయోధ్యకు రాజు కాకుండా అయ్యావో, ఎవడి మూలాన నీవు ఈ వనవాసం చేయాల్సి వచ్చిందో, అట్టి భరతుడు మన మీదకి దన్నెత్తి వస్తున్నాడు. అనుజ్ఞ ఇవ్వండి, భరతుణ్ణి ఇప్పుడే తుదముట్టించి అయోధ్య రాజ్యాన్ని మీకు కట్టబెడతాను. లక్ష్మణ, ఆవేశం ఎల్లవేళలా పనికిరాదు. వెళ్ళి భరతుడిని సాదరంగా ఆహ్వానించు. అన్నా, నన్ను క్షమించు. భరత, కుశలమా? అయోధ్యలో అందరూ క్షేమమా? నీవు లేని అయోధ్య క్షేమమా? తండ్రి గారు మరణించారు. అన్నా శ్రీరామచంద్ర, అమ్మ చేసిన తప్పు మన్నించి అయోధ్య సింహాసనాన్ని అలంకరించు. భరత, తండ్రి మరణించిన ఇచ్చిన మాట తప్పడం ధర్మం కాదు. నేను అయోధ్య రాజుగా కొనసాగలేను. పెద్దవాడు అయిన నీవుండగా చిన్నవాడనైన నేను రాజ్యపాలన చేయడం అధర్మం కాదా అన్నయ్య? భరత,
ఇచ్చిన మాట తప్పని రాముడిని, అన్న మాట జవదాటని అనుజుడిగా లక్ష్మణుణ్ణి భావితరాల వారు భావించాలి. అందుకే నేను నీతి తప్పి ఈ రాజ్యాన్ని స్వీకరించలేను. నీవే ఈ రాజ్యభారం చేయాలి. అన్నా, నాకు అర్హత లేదు, నన్ను క్షమించు. అన్నా, ఆ భగవంతుడే నాకు మార్గం చూపించాడు. నీ పాదకులను అయోధ్యకు తీసుకుని వెళ్ళి రాజ్యపాలన సాగిస్తాను. వనవాసం పూర్తి చేసుకుని మీరు అయోధ్యకి వచ్చే వరకు ఈ పాదుకలే రాజ్యం చేస్తాయి. అనుమతించండి. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. అన్నా, సరిగ్గా 14 ఏండ్లు గడిచిన వెంటనే మీరు అయోధ్యకి వచ్చి రాజ్యపాలన చేయకుంటే నేను అగ్నికి ఆహుతినైపోతాను అని ఈ పాతకల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక సెలవు. నరుడా, ఓ నరుడా, నీవు అడవికి దిగి వచ్చిన చంద్రుడిలా అందంగా ఉన్నావు. నీ పేరేమిటి? నీ ఊరేది? నా పేరు రాముడు, మాది అయోధ్య. ఓ అలాగా. మరి ఈ చిన్నది? ఈమె సీత, నా ధర్మపత్ని. మరి నీవు? నా పేరు శూర్పణఖ, లంకాధీశుడైన రావణుడి చెల్లెల్ని, నాజూకైన దాన్ని. నిన్ను చూసి చాలా ముచ్చటైంది. జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిచ్చరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని. అన్నా, అన్నా రావణ, రక్షమాం రక్షమాం. చెల్లి శూర్పణఖ, నీ ముక్కు చెవులను ఎవరు కోసారు? ఏమిటి దారుణం? ఏమిటి విరూపం? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? నీకు కీడుతల పెట్టిన వారు ఎవరు? నరాధములు. నరాధములా? ఎవరు? ఎవరా దుర్మార్గులు? శ్రీరాముడు, అతని భార్య అతిలోక సుందరి. ఆ సౌందర్య రాశిని నీకు జతకూర్చాలని ఆశపడితే ఆ శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో ఆడదానని లెక్క చేయకుండా నా ముక్కు చెవులు కోయించాడు. బాధపడకు చెల్లి, ఆ సీతను భార్యగా కాదు బానిసగా తెచ్చి పడేస్తాను. నీకు జరిగిన హింసకు అదే పరిష్కారం. అన్నా, ఆవేశం తగదు. తన కోపమే తన శత్రువు. పరుల భార్యలను పొందాలనుకోవడం మహాపాపం. విభీషణ, నేను శత్రుంజయుడును. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను ఆ సీతను బందీ చేసి తీసుకురావడం ఖాయం. అన్నా, నా మాట విను. అలాంటి దుష్ట పని తలపెట్టకు. నేను ఎవ్వరి మాట వినను. నాకు అడ్డు రాకండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మారీచా, మారీచా. రావణాసురా, మీరా? అవును, నేనే. నీవు తక్షణం పంచవటికి వెళ్ళి నీ మాయాజాలంతో రాముడికి సీతను దూరం చేయు. శివ శివ, ఆ శ్రీరాముడితో కలహం నీకు చాలా ప్రమాదం. నీ ఈ దుష్ట ఆలోచన మానుకో. వెంటనే నీ లంకాపురానికి తిరిగి వెళ్ళిపో. మారీచా, అతిగా వాగకు. నేను చెప్పినట్లు చేస్తావా లేక నా చేతిలో చస్తావా? హర హర,
ఎలాగూ చావు తప్పదు కనుక నీ చేతిలో చచ్చే కన్నా ఆ రాముడి చేతిలో చచ్చి కైలాసానికి వెళతాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ప్రభు, ఏమిటి సీత? అదుగో అటు చూడండి. ఆ కనకమృగం చాలా మనోహరముగా ఉన్నది. ఆ బంగారు లేడిని మచ్చిక చేసుకోవాలని కుతూహలంగా ఉన్నది. తెచ్చిపెట్టరా స్వామి? ఎన్నడూ ఏది కోరని దానివి నీ కోరిక కాదనగలనా? సోదరా లక్ష్మణ, నా విల్లంబులు ఇటు తీసుకొని రమ్ము. అన్నా, కనక మృగం కని విని ఎరుగని విడ్డూరం. నాకేమో ఇది ఏదో రాక్షస మాయాజాలంగా అగుపిస్తున్నది. లక్ష్మణ, మీ వదిన గారి కోరిక తీర్చడం నా ధర్మం. మాయాజాలం అయితే ఛేదిస్తాను, లేనిచో సాధించి తెస్తాను. నేను తిరిగి వచ్చే వరకు మీ వదిన గారిని ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు. అటులనే. సీత, లక్ష్మణ, సీత, లక్ష్మణ. నాయనా లక్ష్మణ, ఆ ఆర్తనాదం మీ అన్న శ్రీరాముడు వలె ఉన్నది. నాకెందుకో భయం వేస్తోంది. నీవు తక్షణమే వెళ్ళి మీ అన్నను కాపాడి తీసుకురా. అమ్మా, ఇది రాక్షస మాయ. అన్న శ్రీరామచంద్రునికి ఏ అపాయము జరగదు. నన్ను నమ్మండి. లేదు లక్ష్మణ, ఆ పిలుపు మీ అన్నగారిదే. నా మనస్సు ఏదో కీడును శంకిస్తున్నది. వదిన, ఆందోళన చెందవలదు. నిజంగా అన్నగారికి ఏ ఆపద రాదు. లక్ష్మణ, నీ వదినగా ఆజ్ఞాపిస్తున్నాను. నీవు వెంటనే వెళ్ళి మీ అన్నని కాపాడి తీసుకురా. క్షమించండి వదిన, అన్నగారి ఆజ్ఞను నేను తిరస్కరించలేను. మిమ్మల్ని, ఈ ఆశ్రమాన్ని వదిలి నేను వెళ్ళలేను. అర్థమైంది నీ కుటిల బుద్ధి లక్ష్మణ. ఒక తమ్ముడేమో రాజ్యాన్ని కాచేస్తే, నీవేమో ఆయన అర్థాంగినైన నన్ను కావాలని కోరుకుంటున్నట్లున్నావు. లక్ష్మణ, ఒకవేళ నీ కోరిక కనుక అదే అయితే నేను ప్రాణాలతో ఉండును. హతవిధి, ఎంత మాట అన్నావు తల్లి. నాకే ఆ ఉద్దేశం ఉంటే నిలువున భస్మమైపోతాను. సరే, నేను అన్న శ్రీరాముడితో తిరిగి వచ్చే వరకు మీరు ఈ గీతను దాటి రాకండి. భవతి భిక్షాందేహి. భవతి, మా మాట వినబడుట లేదా? భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? ఈ గీత దాటి వచ్చి సమర్పించుకో. గీత దాటలేను, మరిది గారి ఆన. ఈ జంగమ దేవర కన్నా నీ మరిదే గొప్ప. ఈ గీత దాటి వచ్చి భిక్ష సమర్పించుకో, లేదా నీకు శివాపచార దోషం అంటక మానదు. చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. అసలే ఆనదు చూపు, ఆపై కన్నీరు తీరా దయచేసి
చూసిన నీ రూపుతో చదయ్యయ్యో ఎలాగో నా రామా ఏది 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 నీల మేఘమోహనము నీ మంగళ రూపం తండ్రి శ్రీరామ, ఈ దివ్య దర్శన భాగ్యం కలగడం నా పూర్వ జన్మ సుకృతం. నీ రాకతో నా ఆశ్రమం పావనమైంది. రండి, లోపలకు వచ్చి సేద తీరండి. ఆగాగు రామ, నేను ముందు రుచి చూసిన తోర ఫలాలనే నీవు తినాలి. సీతమ్మ తల్లి గుర్తుకు వచ్చిందా స్వామి? అవును శబరి, నా దేవి ఎక్కడ ఉందో ఎలా ఉందో? ఊరుడిల్లు స్వామి, ఊరడిల్లు. అమ్మా శబరి, మా వదిన జాడ తెలిసేనా? తప్పక దొరుకుతుంది. ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు అవుతాడు. ఇక్కడ నుంచి తూర్పు దిశగా వెళ్ళండి. అక్కడ సుగ్రీవుడనే కపిరాజు ఉంటాడు. ఆయన మీకు తప్పక సాయం చెయ్యగలడు. తల్లి, దారి తిన్ను తెలియక ఆరాట పడుతున్న మాకు ఒక మార్గం చూపించి స్వస్థత కలిగించావు. నీవు అందరికీ ఇలాగే సుఖ సంతోషాలు ప్రసాదిస్తూ చల్లని మహీమనదివై కలకాలం వర్ధిల్లు. మరి మేము సుగ్రీవ కపిరాజు వద్దకు బయలుదేరుతాము. మంచిది శ్రీరామ, నీకు త్వరలోనే సీతమ్మ వారి దర్శనం కలుగుతుంది. ఆహా సీత, ఏమి నీ సౌందర్యం, ఏమా లావణ్యం! ఈ జగత్తులో ఎవ్వరికీ లేని అందాన్ని నీ సొంతం చేసుకున్నావు. అందుకే ఈ దశకంఠుడు నీకు దాసోహం అంటున్నాడు. నన్ను కనికరించి నన్ను పెళ్లి చేసుకొని స్వర్గ సుఖాలందుకో సీత. దుర్మార్గుడా, నీ మాయాజాలంతో నన్ను బంధించి నన్ను నా భర్తకు దూరం చేసినంత మాత్రాన నేను నీ వశం అవుతాననుకున్నావా? అసంభవం. అది ఏనాటికి జరగదు. నేను అగ్నికణం లాంటి దాన్ని. నన్ను ముట్టుకుంటే కాలి భస్మమైపోతావు. దేవి, నాకు మరణం లేదు. మహేశ్వర వరప్రసాదిని. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను పెళ్లి చేసుకుంటే నీవు కూడా అమరజీవివి అవుతావు. అందుకే మనసు మార్చుకొని నన్ను మనువాడు. నీ కోరిక ఎన్నడూ తీరదు. నా రాముడు వచ్చి నీకు తగిన శాస్తి చేసి నన్ను తన హక్కుని చేర్చుకుంటాడు. చాలిక నీ అసందర్భ ప్రేలాపన. ఎవరక్కడ? ఈ సుందరి తన మనసు మార్చుకొని నన్ను స్వీకరించే వరకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోండి. హనుమా, హనుమా, ఎవరో దివ్యమంగళ స్వరూపులు మన కిష్కింద నగరానికి వస్తున్నారు. నీవు వారి దగ్గరికి వెళ్ళి సమాచారములు సేకరించు. అలాగే సోదరా. కట్టింది నారవస్త్రములు, పట్టింది ధనుర్బాణములు. ఎవరయ్యా మీరు? నా పేరు లక్ష్మణుడు. ఇతను మా అగ్రజుడు శ్రీరామచంద్రుల వారు. మేము దశరథ రాజకుమారులము. మాది అయోధ్య. మేము మీకు అయిన వారమేనయ్యా. హనుమ, నీ మెడలో ఉన్న ఆ హారంతో నీవు హనుమంతుడివని గుర్తించాను. నా సేవలందుకుని నన్ను తరింప చేయగలవాడే నా సామి అని మా తండ్రి వాయుదేవుడు చెప్పింది ఈనాడు నిజమైంది. హనుమా, ఎవరు వీరు? సోదరా సుగ్రీవ, ఈ తేజోమూర్తులు రామ లక్ష్మణులు. అరణ్యంలో తప్పిపోయిన మా వదిన ఈ శ్రీరామచంద్రమూర్తి భార్య సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం.
ప్రభు, మీరేమీ చింతించకండి. మేము సీతమ్మ వారి జాడ కనుక్కొని అప్పగిస్తాము. కానీ సుగ్రీవా, నీ సందేహమునకు కారణం? మా సోదరుడు వాలి తనకు లభించిన వరం వల్ల అహంకారంతో నా రాజ్యాన్ని, వానర సైన్యాన్ని అపహరించాడు. అంతేకాదు ప్రభు, మా వదిన సుగ్రీవుని భార్యను కూడా అపహరించాడు. సుగ్రీవా, నీవు విచారించవలదు. వాలిని సంహరించి నీ భార్య, రాజ్యం, సైన్యం అన్నీ నీకు లభించేటట్లు చేస్తాను. ప్రభు, ఈ దండ వాలి మహాపరాక్రమశాలి. అతనిని చాటు నుండే మట్టు పెట్టాలి. మీరు ఇద్దరు చూడ్డానికి ఒకేలాగుంటారు కావున నిన్ను గుర్తించడానికి వీలుగా నీ మెడలో ఈ దండ వేశాను. హనుమా, నీవు తక్షణమే వాలికి నాతో యుద్ధకు రమ్మని వర్తమానం పంపు. సరే అగ్రజ. ప్రభు, నీ మీద భారం వేసి వాలిని యుద్ధానికి పిలిచాను. మీరే నన్ను కాపాడాలి. తప్పకుండా. ఓరి సుగ్రీవా, నే యుద్ధానికి రమ్మందువా? నా గలతో నిన్ను మట్టి కరిపించదా? కాచుకో. నువ్వే నా రాముడివి, నన్ను చాటు నుండి కొట్టావేమయ్యా. ఇది నీకు తగునా? నీవు మానవ మురుగానివి, అందుకే ధర్మబద్ధంగా చాటు నుండే కొట్టాను. మిమ్మల్ని చూస్తే తేజోమూర్తులుగా అగుపిస్తున్నారు. మీకు ఈ కోతిరాజుని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నీవు రాజువై ఉండి అధర్మానికి అండగా నిలిచినందున ఈ పని చేయాల్సి వచ్చింది. స్వామి, నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించు. నా గుండెలో గుచ్చుకున్న ఈ బాణం లాగేసి నాకు మరణం కల్పించు. సరే. ఆ విధంగా శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజుగా పట్టాభిషేకం చేశాడు. రావణాసురుడు సీతను అపహరించి లంకకు వెళ్తున్న మార్గ మధ్యంలో సీతాదేవి జారవిడిచిన నగలు సంధ్యావందనము చేస్తున్న హనుమ దోసిలిలో పడతాయి. ఆ నగలను హనుమంతుడు రామ లక్ష్మణులకు చూపిస్తాడు. లక్ష్మణుడు అవి చూసి సీతమ్మ వారి పాద మంజరాలుగా గుర్తిస్తాడు. ఆ పిమ్మట సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని 4 వైపులా పంపించి సీత జాడ గురించి తెలుసుకోమంటాడు. తనను రామబంటుగా సీతమ్మ వారు గుర్తించడానికి వీలుగా రాముల వారు ఇచ్చిన ఉంగరంతో దక్షిణ దిశగా తన వానర సైన్యంతో పయనమవుతాడు. అలా వెళ్తూ వెళ్తూ సముద్రపు ఒడ్డుకి చేరుకుంటుంది వానర సైన్యం. జాంబవంతుని సలహా మేరకు సముద్రపు ఆవలి వైపు వెళ్ళడానికి హనుమంతుడు సిద్ధమవుతాడు. శ్రీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యచిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. సీత, నీ అందమంతా మసగబారిపోతున్నది. ఎంతకాలం నీ బెట్టు? నన్ను పెళ్లి చేసుకో, స్వర్గ సుఖాలు పొందుతావు. మూర్ఖుడా, అది కలలో కూడా ఊహించుకో. త్వరలోనే నా భర్త నీ లంకా నగరంపై దండెత్తి నిన్ను సంహరించి నన్ను తన వెంట తీసుకుని పోతాడు. జానకి, సుమారు 10 మాసములైనది. నీ మనసు ఇంకనూ మారలేదు.
రాముడి కోసం వేచి చూస్తూ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నావు. ఇక ఏమాత్రము జాగు చేయక నీ మనసు మార్చుకొని నన్ను నీ దాసుణ్ణి చేసుకో. దుష్టుడా, నా పతి నీ ప్రాణాలు తీయకముందే అతని శరణుజొచ్చి దాసుడవు కమ్ము. ఆ రాముడు నిన్ను క్షమించి నీకు ప్రాణభిక్ష ప్రసాదిస్తాడు. నీ ఈ మొండి వాదనతో నన్ను విసిగిస్తున్నావు. ఇదిగో చివరిసారిగా చెబుతున్నాను విను. నీకు రెండే మార్గాలు: నాతో వివాహం లేదా నా చేతిలో మరణం. స్వామి, ఈ రావణుడు నన్ను బలవంతంగా వివాహం చేసుకోకముందే నేను ఆత్మాహుతి చేసుకుని నా ప్రాణాలను విడుస్తాను. నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు. నన్ను క్షమించండి. అమ్మా సీతమ్మ తల్లి, ఆగాగు, అంత పని చేయకండి. ఎవరు నువ్వు? ఇది రావణమాయ కాదు కదా? కాదు తల్లి, నా పేరు హనుమ. నేను రామబంటును. నిన్ను వెతుక్కుంటూ ఈ లంకకు వచ్చాను. నేను నమ్మను. ఇదంతా ఆ రావణుడి మాయ అని నాకు తెలుసు. లేదు తల్లి, నేను చెప్పేది నిజం. ఇదిగో శ్రీరాముడు మీకు చూపించమని తన ఉంగరాన్ని ఇచ్చాడు. నిజమే, ఇది నా రాముడిదే. వారు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? తల్లి, రాముల వారు మా అన్న సుగ్రీవుని చెంత కిష్కింద నగరములో పదిలముగా ఉన్నారు. కానీ నిరంతరం నిన్ను తలుచుకుంటూ శోకిస్తూ ఉన్నారమ్మా. రండి, నా భుజాల పైన కూర్చోండి. మిమ్మల్ని పదిలంగా ఆ శ్రీరాముడి చెంతకు చేరుస్తాను. నేను అలా నీ వెంట రాలేను. అది నా వీరాతి వీరులకు సమంజసం కాదు. దొంగచాటుగా నన్ను అపహరించి తెచ్చిన ఈ రావణుడిని హతమార్చి నా రాముడు ఈ చెర విడిపించే వరకు నేను ఇక్కడే ఉంటాను. నీవు రాముడి దగ్గరికి తిరిగి వెళ్లి ఈ విషయాన్ని వివరింపము. అటులనే మాత, మిమ్మల్ని కలిచానని ఆ రాముల వారు నమ్మడానికి మీ ఆనవాలు ఏదైనా ఇవ్వండమ్మా. సరే. లంకా దహనం చేసి రావణునికి రామయ్య ప్రతిభా పాఠవాలు తెలియచేసి కిష్కింద నగరానికి తిరిగి వచ్చారు హనుమంతుడు. అందుకేనేమో చూసి రావయ్యా అంటే కాల్చి వచ్చావా అన్న సామెత వాడికలోకి వచ్చుంటుంది. సీతమ్మ అశోకవనంలో పడుతున్న కష్టాలు, సీత పట్ల రామునిది దురాగతాలు రాముడికి వినవించి సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాముల వారికి ఇస్తాడు హనుమంతుడు. ఆ చూడామణిని చూసి విచార వదనుడై శ్రీరాముడు సీతమ్మ తల్లిని రావణుడి చెర నుండి విడిపించడానికి వెంటనే రావణిపై యుద్ధం ప్రకటిస్తాడు. సుగ్రీవుని సూచన మేరకు యుద్ధం తప్పించడానికి వాలి కొడుకు అంగదుణ్ణి లంకకు రాయబారిగా పంపిస్తాడు శ్రీరాముడు. కానీ రావణుడి అహంకారం, మొండితనం వల్ల అంగద రాయబారం నిష్ప్రయోజనం అవుతుంది. రాముడు విధలేక సీతమ్మ తల్లిని రావణుడి చెర నుండి విడిపించడానికి వెంటనే రావణునిపై యుద్ధం ప్రకటిస్తాడు. నరులట, వానరులట, ఈ లంకాధీశునితో యుద్ధమట. అఖండ ప్రజ్ఞాశాలినైన ఈ రావణితో యుద్ధం, వారి చావుకి ముహూర్తం. ఎవరక్కడ? ప్రభు ఆన. వెంటనే ప్రహస్త, సోమాలి, కేతుమతి రాక్షస వీరులందరినీ రాముడితో యుద్ధానికి సమాయత్తం చేయండి. చిత్తం ప్రభు. నాదా, యుద్ధం తప్పదా? మండోదరి ఆవల రణభేరి మ్రోగుతుంది, వినిపించటం లేదా?
స్వామి, అంత మాత్రాన శాంతికి తావు లేదా? ఎప్పటికైనా ఆ సీతను రాముడికి అప్పగించి పాహిమాం అంటూ ఆయన పాదాల మీద పడమంటావా? అన్నా రావణ, పోరు నష్టం పొందు లాభం. నీ స్వార్థానికి లంకను నిన్ను నమ్ముకున్న వారిని బలి చేయకు. వదిన మండోదరి దేవి సూచన సమంజసం. ఆ శ్రీరాముడితో సంధి కుదుర్చుకుని సీతమ్మ వారిని శ్రీరాముడికి అప్పగించు. కోతులతో వచ్చి నన్ను ఓడిస్తాడని ఉన్న నమ్మకం, అతిరథ మహారథ బలసంపుడైన నేను గెలుస్తానన్న నమ్మకం నీకు లేకుండా పోయింది కదా విభీషణ. సోదరా, శ్రీరాముడి చెంత ఉన్న హనుమ అంగద పరాక్రమం మీరు కల్లారా చూశారుగా. మన వంశనాశనం కాకముందే ఆ శ్రీరాముడికి సీతను అప్పగించండి స్వామి. మండోదరి, నా ప్రతాపం తెలిసి కూడా ఇలా మాట్లాడటం నీకు తగునా? లంకాధీశ రావణ, సీత పుట్టుక లంకకు చేటు అన్నట్లుగా గుర్తించి మా మాటల్ని మన్నించి రామరావణ యుద్ధం జరగకుండా చేసి ఈ లంకను కాపాడవలసిందిగా ప్రాధేయపడుతున్నాను. నీ అసమంజస హితవు ఎవరికి కావాలి? చేతనైతే నా పక్షం నిలబడి రాముడితో యుద్ధం చేయి. అన్నా రావణ, నీకు నాకు మనందరికీ ఆ రాముడే దిక్కు. అందుకే ఆ రాముడి దగ్గరికే వెళ్ళిపోతున్నాను. భ్రష్టుడా, తోడబుట్టిన వాడవని నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో. రాముడి పాదాల మీద పడి బ్రతుకు పో. మండోదరి, నేను సీతను రాముడికి అప్పగించను. ఈ యుద్ధం జరిగి తీరుతుంది. విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటాను. హరహర మహాదేవ, హరహర మహాదేవ. స్వామి, స్వామి, స్వామి. రామచంద్ర ప్రభు, శరణు శరణు. ప్రభు, అతను రావణుని సోదరుడు విభీషణుడు. అతని రాక నాకు రావణ మాయ లాగా అనిపిస్తుంది. హనుమ, శరణు చొచ్చిన శత్రువునైనా చివరకు ఆ రావణుడైనా క్షమిస్తాను. విభీషణ, నీ ఈ రాకకు కారణమేమిటి? ప్రభు, పరమ పూజరాలైన సీతమ్మ తల్లిని మీకు అప్పగించమని మా సోదరుడు రావణునికి హితం సూచిస్తే నన్ను లంక నుండి వెలివేశాడు. వేరే మార్గం లేక మీ దగ్గరికి వచ్చాను. విభీషణ, నీవు మా దగ్గర నిశ్చింతగా ఉండవచ్చును. లంకకు చేరే మార్గం చెప్పి మాకు సాయపడండి. సముద్రంపై సేతు నిర్మాణం ఒక్కటే మార్గం. అదిగదిగో మొదలైంది వారధి, రామాయణానికది సారథి. శ్రీరామనామం పునాదిగా, సీతమ్మ కడగళ్ళు రాళ్ళుగా, లోక కళ్యాణమై రూపొందుతున్నట్టి సారథే మన పాలి పెన్నితి. అదిగదిగో మొదలైంది వారధి, రామాయణానికది సారథి. రామ, అతను అక్షయ కుమారుడు, రావణుడి జ్యేష్ఠ కుమారుడు, మహాపరాక్రమశాలి. అతను చూసి అతనిని నీ మహిమతో సంహరించు. అలాగే. ప్రభు, మన రాక్షస వీరులు ప్రహస్త, సుమాలి, కేతుమతి ఆ వానర సైన్యాన్ని చల్లా చెదురు చేశారు. భలా శుభవార్త తెచ్చావు. కానీ శ్రీరామ, లక్ష్మణ, హనుమ, సుగ్రీవ, అంగద దాటికి తట్టుకోలేక
అసువులు బాసారు ప్రభు. అయితే వెంటనే కుంభకర్ణుడిని నిద్ర లేపి పంపించండి. రామ, అతను మేఘనాథుడు, రావణుడి కనిష్ట కుమారుడు. తన కపట మాయాజాలంతో మన సేనలను విధ్వంసం చేయగలడు. అన్నా, నేను ఈ మేఘనాథుడిని ఎదుర్కొని అతని మాయని కట్టడి చేసి మన సేనలను కాపాడతాను. సరే లక్ష్మణ. సోదరా లక్ష్మణ, నన్ను ఒంటరి వారిని చేసి వెళ్ళిపోయావా? నా కోసం నువ్వు అడవుల్లో అష్ట కష్టాలు పడ్డా. నీవు లేని ఈ యుద్ధము, నా జీవితము వృధా. ప్రభు, చింతించకండి. లక్ష్మణుడు మరణించినట్లుగా లేదు. సుసేన, లక్ష్మణుణ్ణి పరీక్షించు. అవును ప్రభు, లక్ష్మణుడు మరణించలేదు. ఇది మూర్ఛ మాత్రమే. దీనికి విరుగుడు ద్రోణాద్రి పర్వత దక్షిణ శిఖరాన సంజీవిని అనే ఎల్లవేళలా ప్రకాశించే మూలికతో వైద్యం. ఈ మూలికను సూర్యోదయంలోపు తెచ్చి దాని లేపనంతో మర్దిస్తే లక్ష్మణుడు తిరిగి ఆరోగ్యవంతుడవుతాడు. సరే, నేను ఎప్పుడే బయలుదేరి సూర్యోదయంలోపే ఆ సంజీవని మూలిక తెస్తాను. నీవేనా రాముడివి? నా పరివారమునంతా వధించినా నిన్ను సంహరించక మానను. నీవు నన్ను వధించలేవు. నాకు మరణం లేదు. నీవు నన్ను వధించలేవు. రామచంద్ర, శరములు ఎన్ని వేసినా శిరములు ఉద్భవించక మాన. ఉదరంలో అమృత భాండం ఉంది. నాభిలో అమ్ము నాటితే నాశనమవుతాడు. నాభికి గురి పెట్టడం కోదండ విద్యకే అవమానం. నేను ఆ పని చెయ్యలేను. తండ్రి వాయుదేవ, లోక కళ్యాణానికై రామబాణాన్ని సరైన మార్గంలో నడిపించు. విభీషణ, ఇంటి గుట్టు చెప్పి లంకకే చెడు తెచ్చితివి కదరా భాతృద్రోహి. రావణ, నీకు వీరోచిత మరణమే లభిస్తుంది. శివభక్తుడివైన నీవు కైలాసంలో వర్ధిల్లుగాక. స్వామి, ఏమి ఈ వింత ప్రవర్తన? హనుమ, 10 మాసములు పర్ణిచంత ఉన్న పడతి నా అర్ధాంగి మరియు అయోధ్య పట్టమహిషి కాలేదు. స్వామి, ఏమా నింద? ఎందుకిలా నన్ను శంకించి అవమానిస్తున్నారు? నేను ఎంత పవిత్రురాలనో మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. కానీ ఈ లోకానికి తెలియదు. సరే, పవిత్రురాలనో కాదో ఇప్పుడే ఇక్కడే నిరూపించుకుంటాను. అగ్నిదేవా,
నీకు ఆహుతి అవుతున్నాను. నేను పవిత్రురాలనైతే నన్ను కాపాడు, లేదా నీలో కలుపుకో. రామా, సీత నిప్పు లాంటిది. ఆమె ఏ తప్పు చేయలేదు. సీతని భార్యగా అంగీకరించి ధన్యుడవు కమ్ము. అగ్నిదేవ, సీత పవిత్రురాలని నాకు తెలుసును. ఆమె పవిత్రతను ఈ లోకుడు తప్పు పట్టకుండా ఉండటానికే ఇలా ప్రవర్తించాను. సీత సర్వదా సర్వదా నా ధర్మపత్నిని. శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి విభీషణుని లంకాధీశుడుగా చేసి అయోధ్యకు బయలుదేరాడు. అన్నగారు 14 ఏళ్ళు గడిచినా తిరిగి రాలేదని భరతుడు అగ్నిలోకి దూకడానికి సన్నాహాలు చేస్తుంటాడు. ఇంతలో వేగుల ద్వారా రాముడు సీతాలక్ష్మణుల సమేతంగా అయోధ్యకు తిరిగి వస్తున్నాడని తెలుసుకొని ఆనందపడిపోతాడు భరతుడు. అందరూ సంబరంతో రాముల వారిని ఆహ్వానించాలని సూచిస్తాడు. రామునట మన రాముడే, రాముడు సీతారాముడే. రామునట మన రాముడే, రాముడు సీతారాముడే. ఇక అయోధ్య వైకుంఠపురి మన సీతారాముడే శ్రీహరి. రామునట మన రాముడే, రాముడు సీతారాముడే. నవరత్నాలే రాసులు తెండి, నక్షత్రాలే పాసుకురండి. నవరత్నాలే రాసులు చెండి, తోరణాలకు ముగ్గులకు రామునట మన రాముడే, రాముడు సీతారాముడే. रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् रामदास मृदुल हृदय तामरस निवासाय स्वामी भद्रगिरिवराय दिव्यमङ्गलम्